హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రైతులందరికీ కూడా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సాక్షాత్తుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. ఆయన ప్రకటించిన 4-5 రోజులు కాకముందే రంగారెడ్డి జిల్లాలోని 10 మండలాలకు రైతులకు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రద్దు చేసింది. దీంతో పంట పొలాల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పాపం. దీంతో పంట పెట్టుబడుల కోసం ఆ డబ్బులొస్తాయి. మనం ఎంతో కొంత కొంచెం గట్టెక్కుతామని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ రైతులు, అన్నదాతలందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు టెన్షన్‌గా అయితే రైతు బంధు ఇచ్చి, ఈ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే తనకు అండగా నిలిస్తే, రేవంత్ సర్కార్ మాత్రం వచ్చాక కక్ష సాధింపుల రాజకీయాలతోని మమ్మల్ని బలి చేస్తున్నారని చెప్పి మండిపడుతున్నారు వాళ్ళు. అయితే కేసీఆర్ గారు ఇచ్చిన పెట్టుబడి సాయాన్ని తమకు కూడా ఇవ్వాల్సిందేనని పోరుబాటకు సిద్ధమయ్యారు వాళ్ళు. కీసరలోనైతే బుధవారం రోజంతా పంట పొలాల్లో నిలబడి రైతులు నిరసన తెలిపారు. రైతు భరోసాను తనకు ఇవ్వాలంటూ కోరుతూ మహేశ్వరం తహసీల్దార్లకు రైతులైతే వినతి పత్రాలనైతే అందించారు. అయితే మరి రేవంత్ సర్కారు ఏం చేస్తుందో మరి వేచి చూడాలి. ఈ 10 ఊర్లకి, అంటే ఈ 10 గ్రామాలకు కూడా ఇస్తుందో ఇవ్వదో మరి వేచి చూడాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.